వైఎస్ఎం న్యూస్. మాకు ప్రాణహాని ఉంది, ఫోన్ చేసి చంపేస్తా అంటూ బెదిరిస్తున్నారంటూ మండవ నాగవరప్రసాద్ దంపతులు నూజివీడు రూరల్ పోలీసులు ఆశ్రయించారు. ఆగని మాజీ యూనియన్ బ్యాంక్ దవలూరి ప్రభావతి ఆగడాలు ఆమె సొంత బాబాయ్ పిన్నికి ఓ ఆగంతుకుడితో ఫోన్ చేసి చంపేస్తా అంటూ బెదిరిస్తున్న వాయనం ఆడియోలు రికార్డు చేసిన దంపతులు పోలీస్ స్టేషన్లో సమర్పించి కేసు పెట్టగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నాగవరప్రసాద్ అత్త తన భార్యకు రాసిన ఇల్లుపై దావూరి ప్రభావతి కన్నుపడింది, ఆస్తి రాయాలంటూ లేకపోతే చంపుతానంటూ గుర్తులేని వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తున్న పరిస్థితి. నూజివీడు మండలం మరిబంధం గ్రామంలో తన తల్లి తనకు రాసి ఇచ్చిన ఇల్లు దవలూరు ప్రభావతి పేరు రాయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని వాపోయిన వరలక్ష్మి. మండవ నాగవరప్రసాద్ విజయలక్ష్మి దంపతులు మాకు ఏం జరిగిన దవలూరు ప్రభావతి ఆమె కుటుంబ సభ్యులు మరియు మాకు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి అంటూ మీడియాకు తెలిపిన వాయనం. హలో ఏంటి బాబు? ఏంటి బాబు అంటావేంటి? మీ ఆయనకి ఫోన్ ఏంటి బాబు? మీ ఆయనకి ఫోన్ కట్ చేస్తున్నారేంటి? మా ఆయన లేరమ్మా, ఇంటికాడ పొలం వెళ్ళారు ఇప్పుడే. పొలం వెళ్ళారా? మీ ఆయన కుదురుగా ఉండమను, అర్థమవుతుందా? కుదురుగా లేడనుకో ఇంటికి కూడా రాడు, అర్థమవుతుందా? అంటావేంటి? ఎవరి స్థలాలు ఎవడిల్లు ఉన్నాయని మీరు ఆక్రమిస్తాకి? ఎవరిని ఆక్రమించాం బాబు? మీరేమన్నా ఆక్రమించావేంటి? మాదేమన్నా ఆక్రమించమేంటి? నీ ఆస్తి ఏమన్నా ఆక్రమించావేంటమ్మా? ఆ అక్క మోసపోలేదేంటి? మీ అక్క ఎవరమ్మా? నువ్వెవరవే? నీ ఆస్తి మేమేమన్నా ఆక్రమించావేంటి? నీ పేరేంటమ్మా? నీ పేరుతో నువ్వేం చేస్తావు? నీ పేరు నీ వల్ల ఏమైంది? చెప్పి తిను, నాకు బీపీ చెప్పి అర్థమవుతుందా? నా తల్లాస్తి నేను ఇప్పుడే వస్తున్నా. సీతారాంపురం రామ్మ కానీ నా తల్లాస్తి నేను రాయించుకున్నా. నా తల్లి నాకు ఇచ్చింది, నేను కష్టపడి చేశాను. నా తల్లాస్తి నువ్వు రా. మీ అక్క అన్యాయం అయిపోతే 50-60 కాసులు బంగారం తినేసింది, స్థలం తినేసింది, 10 లక్షల డబ్బు తినేసింది, అవన్నీ తినేసింది. అవన్నీ మరి మేము ఇది అవ్వాలా? రా, నేను సీతారాంపురం వస్తున్నా. నీకు రోజులు దగ్గర పడిలే కానీ సరే సంపెద్దు కానీ రా అమ్మా, నేనే వస్తున్నా స్థలం దగ్గరికి. చచ్చిపోయారా లేదో కూడా మీకు కూడా తెలీదు. సరే అలాగేనమ్మా. ఆడెవడ అన్నాడు కదా అటుకెళ్ళి కోసేవాడని, అటుకెళ్ళి కోస్తాను పీకలు కోస్తాను, ఆడి ఎవరు తెలుస్తాను నేను. సరే నేను వదలను. సరే నేను తెలుసుకున్నా. అస్సలు వదలొద్దు బాబు, నేను ఇప్పుడే వస్తున్నా సీతారాంపురం. నేను ఒక్కదాన్నే వస్తున్నా. అది నా తల్లి కదా, నా తల్లాస్తి. నా భర్త రాడు, నా పిల్లలు రారు, నేను ఒక్కదాన్నే వస్తున్నా. నీ పేరేంటో చెప్పు, వస్తున్నా. నీ పేరేంటో చెప్పు. ఆ పేరు తెలుసుకొని ఏం చేస్తావులే గాని నా స్థలం నువ్వు నా తల్ల. నువ్వు పేరు చెప్పట్లేదు, నీకు ఇన్ని వార్నింగ్లు ఎందుకమ్మా? నా పేరు ట్రంప్ ఏదో ఒకటి, నీకు ఎందుకు? నువ్వేం చేస్తావు? ట్రంప్ ఇంకోటి చెప్పేది నీతో మాటలు నాకు అనవసరం గానీ ఆడేం చేస్తాడు చెమటలని చెడుకు ఇంట్లోనే ఉండి నీకు ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఉండే ఫోన్ మాట్లాడుతున్నాడా? ఆడికి అంత భయం ఉన్నప్పుడు ఎవరు తలలాక్కిస్తారు మీరు? ఆడికి అంత భయం ఉన్నప్పుడు నువ్వెవడో నేనే వస్తున్నా. అది నా తల్లాస్తి, స్థలంలోకి నేనే వస్తున్నా. రారా, నాదే ఈ ఫోను. ఎవరో ఇంట్లో మాట్లాడుతావేంటి? నేను ఇప్పుడు వరకు గౌరవంగా బాబు బాబు అన్నా. ఏం నువ్వు బాబు అనేది? రేపు పొద్దునే ఆగు, ఆడికి ఏమన్నా అయితే రేపు పొద్దునే ఆడి మీద పడి ఎడుతులే. నువ్వు సీతారాంపురం వస్తున్నావుగా? సీతారాంపురం రా. ఇప్పుడు నేను రాకేంటి? నువ్వు సీతారాంపురం రా. వద్దడేంటి? ఎవడో మా అక్కని మోసం చేసి, మా అక్కని అన్యాయం చేసి మా అక్క ఎవరంటావు నువ్వు? ఎవడరా నీ అక్క? నీకు నేనే వస్తున్నాను రా బాబు బాబు, నేనే వస్తున్నా. అంత ప్రేమగా అక్కకి ఇచ్చేసి నన్ను చంపేద్దుగా, నేనే వస్తున్నా. అయ్యా సరే రా, నువ్వు వస్తున్నానని అక్కడే గడపదు. నువ్వు రా. అదే ఒకసారి ఆ చౌట్ నా కొడుకు ఒకసారి మాట్లాడతా. నేనే వస్తున్నా. సరే ఉంటానమ్మా, బయలుదేరుతున్నా.
హలో హలో ఎవరు? నీ ఫోన్ ఎందుకు కట్ చేసావు నువ్వెవరమ్మా? నేను ఎవరైతే నీకు అందరు లాంచ్ కొత్త పగిలిపోద్దు మళ్ళీ. నువ్వు బతకాలని లేదే నీకు? రా, బతకాలని లేదా? నువ్వెవడో చెప్పరా ముండా. నా కొడక నేను 5 నిమిషాల్లో మాత్రం నా కుర్రలను పంపించానంటే 5 నిమిషాల్లో లేపేస్తారు నిన్ను. పెద్ద నాటకాలు తెంచుకున్న లాంచ్ కొడక. ఎవడ ఆక్రమిస్తావు నువ్వు? చెప్పు తీసుకొని మాట్లాడకుండా పెద్దగడే రారా. అరే నేనే వస్తాను రా. నువ్వు ఉన్న బలంగా మరిపోతారా? నువ్వు మరిపోతారా లంచ్ కొడక? నేనే వస్తున్నా నేనే వస్తున్నా మరిపోతారా? నువ్వు ఎలా తిరుగుతావో నేను చూస్తా. నువ్వు ఎలా తిరుగుతావో నేను చూస్తా. అర్థమవుతుందా? రోడ్డు పనులు ఎలా తిరుగుతావు నేను చూస్తా. లంచ్ కొడక నువ్వు ఆ పనేదో చేసుకొని నువ్వు ఫోన్ చేయి. ఎవరో మేము ఎవరిదో ఆక్రమించుకున్నాం? మా తల్లిది మాకు ఇచ్చింది మేము ఇది చేసుకున్నాం. ఎందుకో మాట్లాడేది నువ్వు ఎవరు అసలు? మీరు ఆ కేసు ఏంటో సెటిల్ చేసుకోండి. అర్థమవుతుందా? లేదనుకో మనుషులు ఉండరు, కనపడరు, మనుషులు కనపడరు. మాకేం కొత్త కాదు ఇది. అర్థమవుతుందా? సర్లే బాబు లేపే. అది అయ్యా సర్లే లేపి. అమ్మా ఆడెవడో వెనకాల అట్టుకెళ్ళి పోతాడు, పీకలు తగ్గిపోతాడు. తర్వాత పడిన తర్వాత చూస్తురులే గాని మీకు వస్తలే రోజు దగ్గర. మీరు ఈ మంచికే మీరు ఆ కేసు త్వరగా ఏదైనా కానీ సెటిల్ చేసుకోండి. లేదంటే మీ తల్లి వెళ్ళిపోతాయి. అది మాకేం కొత్త ఏం కాదు. అది అర్థమవుతుందా? సరే సరే లేపేద్దు బాబు. ఆ అదృష్టం నీ వల్లే ఉందేమో మాకు. అయ్యా బాబు ఎవరమ్మా నువ్వు? బాబు ఎవరమ్మా? మా అమ్మ బాబు నీ చేతిలో కావాలనుకుంటా. నేను ఎవడైతే నీకేంట్రా? నీకెందుకు? ఉద్దం మూసుకొని అదేంటో సెటిల్మెంట్ చేసుకోరు. పెద్ద లంచా కొడక. అసలు ఎందుకయ్యా నువ్వు రే నీకేం సంబంధం? నీకేం సంబంధం? నీకేం సంబంధం అన్నా? నువ్వు అంత కొడకని మాదే తెలియరా నువ్వు? నువ్వెవడో నీకు సంబంధం ఏంటి? నాకు సంబంధం ఏంట్రా? నేను లేపేస్తానికి సంబంధం ఉండాలి అంటే గుద్ద మూసుకొని చెప్పిన పని చేయి. మాదే పిల్లరా నీకు గుద్దలో దమ్ముంటే? నీకేం సంబంధం అని రిజిస్ట్రేషన్ చేయించుకొస్తాకెళ్ళు. ఇప్పుడు మా అత్తగారిది మేమే చూసాము. బంగారం డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు అవి కూడా తీసుకొచ్చి మాది సెటిల్ చేసుకోమని ఎంతో మంది పెద్ద మనుషులతో చెప్పాము మేము. చెప్పాము మేము. మా ఎక్కడ కదరా ఇల్లు? అది మా ఎక్కడగా ఇల్లు? ఏ అక్క? ఏ అక్క? ప్రభావతి అక్కడగా. ప్రభావతి అక్కండి మా ఎత్తదే దేవుముదా ఇల్లు. ఇప్పుడు ప్రభావతి అక్కడగా ఏంటి ఆ ఇల్లు? కాదు. నా కొడక ఎగస్తలు మాట్లాడితే నార తీసేస్తా. మళ్ళీ ఏంటనుకుంటున్నావు మళ్ళీ? సరే కొడక నీకు బతకాలని లేదు లంచా కొడక. నువ్వు తిట్టు